మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను. కానీ ఓ తండ్రిగా వద్దు, వద్దురా. నా మహాలక్ష్మిని వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మరుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? రేయ్, నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. శభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. రేయ్, ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడవైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా.
రారా నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే చంపేయ్ వాణ్ణి. చంపే చంపే నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నువ్వేనా బన్నీ అంటే? అవును సార్. ఆహా, మీ నాన్నగారి పేరుని మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావయ్యా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పోలవరం ప్రాజెక్ట్ నా తండ్రి కళ. ఆయన ఆస్తిని ఆయన ఆశయం కోసం ఇవ్వాలనుకున్నారు. ఇవ్వగోండి సార్ డాక్యుమెంట్స్. ఆ ప్రాజెక్ట్ కట్టండి సార్. ఒక మంచి పని చెయ్యాలంటే మన దేశంలో ఎన్నో ఇబ్బందులయ్యా. అర్థం లేని ఆరోపణలు, అభ్యంతరాలు ఎన్ని ఎదురైనా నేను ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా చూస్తాను. ఎక్కడికి నా తీసుకురమ్మన్నాడు. ఎవడికన్నా ఎవడా అన్న? ఏయ్ రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడి కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు, నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. ఏయ్! నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రా ఎడాడు ఎడే రానన్నాడు. రానడం అంటే రానండం ఏంటంటే రానన్నాడు. రేయ్, నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. రేయ్, అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా. వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా దూడ్చినావు. రేయ్, నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రే, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే, నాకు ఇంప్రెషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు నేను కాబట్టి- మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క ఆ? తొక్క. రే, పక్కకి వెళ్ళండి రా. రే, వీటిని కూడా తీసుకెళ్ళండి రా. అన్నా ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం.
నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించింది. ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరేయ్ నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. ఆ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడి నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారే ఇక్కడికి వస్తుందిగా. వస్తూ మహి మహి ఏమే తల్లి భోజనం చేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోజనం చేయలేదంట? ఏంటిది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని ఆ? భోజనం చేసేదాకా చెప్పురా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. ఆ? మహి నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచి నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. నేను చేయవుగా. అయితే ప్రేమించేనా? మహి నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. నీ బొట్టంటే మా నాన్నకు చాలా ఇష్టం అంట కదా అత్తయ్య. ఊరుకో అత్తయ్య, ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూస్తుంటే నా అల్లుడిని చూస్తున్నట్టు లేదురా, మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉందిరా, కానీ నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా కూడా ఉందిరా. నీ మేనల్లుడు భయపెట్టే రకమే గానీ భయపడే రకం కాదు అత్తయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. అన్న సోమరాజు ఆడి కూతురికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడంట. చెయ్యని వాడు చేసిన మరుక్షణం శోభనం అవ్వకుండానే పెళ్లి కొడుకుని చంపేస్తా. ఎంతమందిని చేస్తే అంతమందిని చంపేస్తా. వాడి కూతురు ఉంటే విధవాగా ఉండాలి, లేదా నా కొడుక్కి పెళ్ళాంగా ఉండాలి. వాడి ఆస్తి నాకు, వాడి కూతురు నా కొడుక్కి. ఇది ఫిక్స్. ఏ మహి ఆగు. అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? నీ అప్ప బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదురా నాకు పోవాలి కళ్ళు. చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు. పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడు. ఏంటి అంకుల్? ఏం లేదు బిజినెస్ మాట్లాడుకుంటున్నా. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదామని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు.